ఒక కల్పం అంటే సుమారు 430 కోట్ల సంవత్సరాలు. ఈ 100 కోట్ల సంవత్సరాల్లో ప్రాణులన్నీ సృష్టించబడిన తర్వాత మళ్ళీ ఆ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కల్పాంతంలో ఆ ప్రాణులన్నింటినీ తనలో లీనం చేసుకుంటాడు. అంటే ఈ లోపల ఆ జనన మరణ చక్రం అనేది తిరుగుతూనే ఉండిద్ది. వాళ్ళ కర్మ ఫలాలను అనుసరించి మనిషిగా పుట్టవచ్చు, దేవతగా జన్మించవచ్చు, తిరియకుగా అంటే వెన్నుపాము భూమికి అడ్డంగా ఉండే జంతువులుగా పోవచ్చు, ఇలా పతనం అవ్వచ్చు, ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు వాళ్ళ కర్మఫలాలను అనుసరించి. ఇలా తిరిగి 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 ఈ చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు చివరికి కల్పాంతంలో మళ్ళీ ఆ ప్రాణులన్నింటినీ తనలో లీనం చేసుకుని మళ్ళీ మరలా సృష్టి చేస్తానని చెప్పి శ్రీకృష్ణుడు ఆ శ్లోకంలో చెప్పాడు. దీనికి వక్ర భాషను చెప్పి ఇది పునర్జన్మకు వ్యతిరేకం అని చెప్తాడు.